మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అనేక రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో అతి తక్కువ పోస్ట్ అయినప్పటికీ కూడా మరి అందరం అప్లై చేద్దాం. చేసిన తర్వాత ఈ ప్రిపరేషన్ అనేది మేజర్ నోటిఫికేషన్ ఏదైతే మనకి రాబోతుందో దానికి హెల్ప్ఫుల్ అయ్యేలా ఉంటుంది. మరి అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా అప్లై చేయాలి, దీంట్లో ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అని క్లియర్గా తెలుసుకోవాలి. సో ఉన్నటువంటి టోటల్ 7 పోస్ట్లో జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ ఉంది కాబట్టి రైట్, మరి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యేలా వివరిస్తాను. ఈ 5 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్. వీడియోని కొంతమందికి షేర్ చేస్తే అందరికి యూజ్ఫుల్గా ఉంటుంది. రైట్, హౌ టు అప్లై అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హౌ టు అప్లై. సో రైట్, టోటల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులో దీనికి ఏ పోస్ట్ అంటారంటే కేరీ ఫార్వర్డ్ పోస్ట్ అంటారు. ఏంటంటమ్మా? కేరీ ఫార్వర్డ్ పోస్ట్ అంటే 2022 నోటిఫికేషన్, గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి పోస్టులు. సో కాబట్టి వాటికి ఇప్పుడు అప్లై చేస్తే ఏదైతే జిల్లాలో ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఉన్నాయో సో వారు ఆ జిల్లాలో అప్లై చేస్తే హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో వారికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్, ఈ 300 మార్క్స్ కూడా ఒకే. గతంలో అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేసి ఉండేవి, ఇప్పుడు మరి ఉండదు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం ఒకటి ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2కి 300కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటుంది. అది ఆఫ్లైన్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఎవరికైతే ఈ 300లో హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో వారికి ఈజీగా మార్క్స్ వస్తుంది. సో జాబ్ అనేది కూడా వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మన పిఆర్ అకాడమీ నుంచి మేము అందిస్తున్నటువంటి కోర్స్ ఏంటంటే హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ప్లస్ పేపర్ 1 జనరల్, ఈ జనరల్ స్టడీ రెండు కలిపేసి పేపర్ 1 పేపర్ 2 కలిపి మనం ఆఫర్లో అమౌంట్ తక్కువ ధరకి అందిస్తున్నాం. లేదు పేపర్ 2 కూడా సపరేట్ చేయడం జరిగింది. సో జనరల్ స్టడీస్ అంటే ప్రతి ఒక్క దాని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటి ప్రిపేర్ అవుతున్నారు. సో అన్నిటి కామన్ సిలబస్ కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర అవగాహన ఉంది. మరి మన ఈ పేపర్ 2కు సంబంధించినటువంటి కంప్లీట్ అవగాహన మనం ఎలా తెలుసుకుంటాం? మీ దగ్గర ఉన్న కోర్స్ ఏంటి సార్ అంటే చూడండి. ఇప్పుడు చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి 817 వీడియోస్ ఉన్నాయి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 300, అలాగే మెటీరియల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. పేపర్ 1 ఇది పేపర్ 2. సో ఇక్కడ నియర్లీ 20,000 బిట్స్ అయితే ఇప్పటి వరకు అప్లోడ్ చేసాం, ఇంకా త్వరలో అప్లోడ్ ఇలా అవుతూనే ఉంది. సో ఇక్కడ రామాయణంలో సంబంధించిన టెస్ట్ సిరీస్ చూడండి, మహాభారతం, భాగవతం, హిందూ, ఇక టోటల్గా 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 12 చాప్టర్లు కూడా టెస్ట్ సిరీస్ నియర్లీ ఎన్ని అమ్మా? 20,000. ఎలాగా ప్రతి చాప్టర్ మళ్ళీ రామాయణంలో బాలకాండ, ఆయుధకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఇలాగ కాండాల వైజ్గా ఉన్నాయి. మహాభారతంలో ఉన్న పర్వాలు 18 పర్వాలు ఉంటాయి. ఇక్కడ 7 కాండాలు ఉంటాయి, ఇక్కడ 18 పర్వాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పర్వానికి సబ్ టాపిక్ వైజ్ కూడా టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్, పేపర్ 2కి సంబంధించిన ద బెస్ట్ కంటెంట్ అయితే మేము అందిస్తున్నాం. మరి కంటెంట్ ఎలా ఉంటుంది? బెస్ట్ కంటెంట్ అంటే చూడండి, ప్రతి ఒక్క మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే ఎలా డిజైన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ను హైలైట్ చేసి ఎలా అందించడం జరుగుతుంది. ఈ హోలీ చూడండి, దీనికి సంబంధించినటువంటి పిక్స్, ఇక్కడ నరసింహావతారంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన పిక్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి వీడియోస్ ప్లస్ దానికి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్కి ఇలాగా చాప్టర్ వైజ్ వీడియోస్ పెట్టడం జరిగింది. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ మెటీరియల్, ఎలా మేము ద బెస్ట్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మరి ఏంటి సార్ ఈ స్టెప్స్ గురించి ఏంటిది అంటే చూడండి. స్టెప్స్ 1 మనం హౌ టు అప్లై. ఈ అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ 5 స్టెప్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్టెప్స్ 1 ఏంటి సార్? స్టెప్ అంటే ప్రతి ఒక్కటి స్టెప్ వైజ్, స్టెప్ 1 స్టెప్ 2 అంటే దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాను. ముందు అప్లై డేట్ ఎప్పుడు సార్? రైట్, 13వ తేదీ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. 13 నుంచి ఈ నెల 13 నుంచి
మనం అప్లై చేస్తే వచ్చే నెల ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారంటే 2వ తేదీ వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఓకే, తర్వాత లాస్ట్ డేట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, అందరూ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, అంటే నంబర్ ద్వారా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏంటమ్మా, ఓపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. సో మీ మొబైల్ ద్వారా మీరు దీనిలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, దీనివల్ల ఏమొస్తుందంటే ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. లేదు ఇంతకుముందు ఏపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 గురించి చేస్తుంటే ఆ ఐడి ద్వారా మనం ఇప్పుడు అప్లై చేసేయచ్చు. లేదు కొత్తగా అంటే మళ్ళీ అప్లై చేయవచ్చు. ఓకేనా. సో స్టెప్ 1 అనేది ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు, వన్ టైం ప్రొఫైల్. ఓకే, ఈ స్టెప్ 1 అయిన తర్వాతే స్టెప్ 2కి వెళ్ళాలి. సో స్టెప్ 2లో ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, అప్లికేషన్ ప్రాసెస్. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, దాని యొక్క స్టెప్ 2లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఏంటి అనేది పూర్తి వివరాలు ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిషన్ మనం ఎక్కడ చేయాలి స్టెప్ 2లో. స్టెప్ 3 వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, స్టెప్ 3 మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ స్టెప్ 3లో మనం ఎక్కడ అప్లై చేసినటువంటి క్వాలిఫికేషన్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ప్రాసెస్లో. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఇవే పెడతాం, క్వాలిఫికేషన్ కానీ, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎగ్జామ్ సెంటర్ కానీ చాలామంది అనుకో, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను, నేను విజయవాడ చెందిన వ్యక్తిని, మరి ఎగ్జామ్ హైదరాబాద్లో రాయాలి విజయవాడలో రాయాలంటే అక్కడ ఆప్షన్గా నేను హైదరాబాద్ ఇచ్చి ఉంటే, ఎందుకంటే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్ మనం వారు ఇచ్చినటువంటి కొన్ని సెంటర్లు ఉంటే మనం ఎక్కడైతే చూస్ చేస్తామో ఎనీ 3 దాంట్లో 3 ఎగ్జామ్ సెంటర్ చూస్ చేస్తే ఎక్కడైతే మనం చూస్ చేస్తామో అక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ సెంటర్ క్వాలిఫికేషన్, నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బాగా చెక్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. అంత వేగం సబ్మిట్ చేయకండి, సేవ్ చేయాలి. సేవ్ చేసేది స్టెప్ 2లో. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మనం చేసినటువంటి అప్లికేషన్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, సో దాని యొక్క డీటెయిల్ అనేది మనం ఒక క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ జిరాక్స్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాం. మూడోది ప్రతిదీ చెక్ చేసి మూడోది చేస్తాం. సో ఈ మూడోది చేసిన తర్వాత ఎక్కడ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలేమా, పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఈ పేమెంట్ ఆప్షన్లో చాలా జాగ్రత్తగా పేమెంట్ చేయాలి. ఒకవేళ పేమెంట్ ఆప్షన్లో కానీ చేసేటప్పుడు 250 రూపీస్ పేమెంట్ చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తే అక్కడికి వచ్చినటువంటి ఐడి నెంబర్ ఏదైతే ఉందో దానికి ఎక్కడ మనం జనరేట్ చేసి స్టెప్ 4కి వెళ్ళాలి. దేనికమ్మా, స్టెప్ 4. స్టెప్ 4లో సంబంధించినటువంటి ఏముంటుంది, ఈ పేమెంట్ ప్రాసెస్లో ఏమైనా ఫెయిల్ ప్రాసెస్ వచ్చిందనుకోండి, ఫెయిల్ అయిందనుకోండి, పేమెంట్ కానీ ఫెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ 4 అని చాలా ఇంపార్టెంట్. సక్సెస్ వచ్చేస్తే స్టెప్ 4 ఈజ్ నాట్ నెసెసరీ. కానీ ఫెయిల్ వచ్చింది, కొంతమంది పేమెంట్ చేసేటప్పుడు సర్వైవల్ ప్రాబ్లం అవడం, సడన్ నెట్ ప్రాబ్లం, లేకపోతే నెట్ షట్ డౌన్ అవడం, ఇలాంటి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎందుకంటే వీఆర్ ఇన్ ది గ్లోబల్. సో కాబట్టి ఇంకో మనం దగ్గర ఈ నెట్లో ఉండేటప్పుడు టెక్నాలజీ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు ఫెయిల్ ఒకవేళ వచ్చింది, సక్సెస్ఫుల్ రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే అగైన్ స్టార్ట్. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే వి షుడ్ బిగిన్. మళ్ళీ మొదట స్టెప్ 1 నుంచి మొదలు పెట్టాలా? కాదు, స్టెప్ 1 నుంచి కాదు, స్టెప్ 2 నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ స్టెప్ 2 నుంచి మొదలు పెడితే సరిపోతుంది. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మన క్వాలిఫికేషన్ A to Z మనం చేస్తాం. చేసిన తర్వాత స్టెప్ 3 క్వాలిఫికేషన్, ఎగ్జాంపుల్ ఇవన్నీ చెక్ చేసి సేవ్ చేస్తే మళ్ళీ పేమెంట్ ప్రాసెస్కి రాస్తాం. మళ్ళీ సక్సెస్ చేస్తాం. సక్సెస్ అయితే అక్కడ వచ్చినటువంటి పేమెంట్ సక్సెస్ ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత అప్పుడు సేవ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి మనం చేసినటువంటి అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది స్టెప్ 5. స్టెప్ 5 ఏంటంటే మనం అప్లై చేసినటువంటి ప్రతిదీ కూడా మనం చెక్ చేయాలి. స్టెప్ 5 ఏంటంటే మనం అప్లై చేసినది మొత్తం పైన ఏదైనా ప్రాబ్లం ఉంటే 7 days ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లో 7 daysలో ఎక్కడైనా పొరపాటు ఉంటే దాన్ని ఈ ఎనేబుల్ అనేది ఎడిట్ 7 days ఉంటుంది. అయితే దీంట్లో ఎక్కడ మార్చడానికి ఏంటి ఉండదు. ఈ 7 daysలో ఖచ్చితంగా నాట్ ఫర్ ది నేమ్. ఈ ఎడిట్ ఆప్షన్లో ఏంటంటే నేమ్ కానీ, సర్నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎగ్జామ్ సెంటర్ కానీ ఇటువంటివి మారదు. వేరే వేరే చిన్నవి ఏమైనా ఉంటే మార్చుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోలోపు ఒక 10th క్లాస్ ఫోటోలో ఇంటర్మీడియట్ వెళ్ళిపోయింది, లేదా ఇంటర్మీడియట్లో ఇలా ఇటువంటి చిన్న ఉంటే ఎడిట్, అది 7 days వరకు మీరు అప్లై చేసిన 7 days వరకు ఎనేబుల్లో ఉంటుంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్లో ఏంటంటే అది గుర్తుపెట్టుకున్న సర్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో ఇటువంటి దానికైతే కరెక్షన్ లేదు. వేరే దానికైతే కరెక్షన్ ఉంటుంది 7 days వరకు. అప్పుడు 7 days చేయొచ్చు. సో స్టెప్ 4లో ఫెయిల్ అయింది, సక్సెస్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, సేవ్ అండ్ సబ్మిట్ చేస్తాం. లేదు ప్రతిదీ కానీ కరెక్ట్ ఉంది, మరి ఎక్కడ కూడా మిస్టేక్ లేదు, సో చేసేటప్పుడు సేవ్ అండ్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. అయితే సబ్మిట్ చేసే ముందు మీరు వ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం యాజ్ పర్ SSCలో ఎలా ఉందో అదే రూపంలో ఉంటాయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చాలా ప్రమాదం, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా ప్రమాదం. సో ఈ 5 steps అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 5 step అనేది జాగ్రత్త తీసుకోవాల్సింది. కానీ అప్లై చేసేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుంచుకొని అన్ని జాగ్రత్తగా ఉంచి వీలైతే నెట్ సెంటర్కి వెళ్ళి చేసేయండి. లేదు నెట్ సెంటర్ చేసేటప్పుడు కూడా సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ సర్టిఫికేట్ 10th క్లాస్ ప్లేస్ ఇంటర్మీడియట్ అప్లోడ్ అయిపోయినా అటువంటి దానికైతే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. 7 days టైం ఉంది. సో దీని గురించి కంప్లీట్మైన అవగాహన నేనైతే ప్రతి ఒక్క ఆస్పెంట్ కల్పించాను. సో వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో అందరికీ షేర్ చేస్తారు. ఎందుకంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానివల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యం అయితే మిస్ అవుతుంది. అయితే వీటి గురించి సంపూర్ణమైన అవగాహన నేను ఈ వీడియోలో అందించాను కాబట్టి మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఎండోమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు నా నుండి మీకైతే 100% సపోర్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క పోర్షన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.